ఓకేనా. ఇప్పుడు సపోజ్ రోడ్డు మీద ఉన్నాడు, వాడికి ఏమీ లేదు, గుడిసెలో ఉన్నాడు, వాడు కూడా కొంచెం పర్లేదు. గుడిసెలో ఉన్నవాడు ఏమనుకుంటాడు, కనీసం నాకు గుడిసె ఉంది కదా అని అనుకోవాలి. ఓకే, పెంకుటిల్లు ఉన్నవాడు అనుకోవాలి, గుడిసె కాదు పెంకుటిల్లు, కొంచెం వర్షం వచ్చినా బాగానే ఉంటుంది అనుకున్నాండి. ఓకే, సో ఈ పెంకుటిల్లోని చూసి బంగ్లా అంటే బిల్డింగ్, చిన్న మామూలు బిల్డింగ్ కూడా ఏమనుకుంటాడు, అరే వరద వచ్చినా ఏం గట్టి తుఫాను వచ్చినా కూడా ఇది బిల్డింగ్ కదా బాగుంటుంది అని వాడు అనుకుంటాడు. ఇక్కడ దాకా ఆగితే పర్లేదు, ఎందుకంటే ఇది పక్కా ఇల్లు కాబట్టి బాగుంటుంది. కాదు, అలానే నాకు రోడ్డు మీద ఉన్నాడు బిల్డింగ్లు బంగ్లాలు ఒకేసారి కావాలంటే కాదు, చిన్నగా స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళాలి. మనిషికి మోటివేషన్ అదే, ఒకేసారి వెళ్ళాలనుకోవద్దు, పడిపోతాం. మెల్లమెల్లగా వెళ్ళాలి. రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకేసారి నాకు 10 లక్షలు 20 లక్షలు ప్యాకేజ్ కావాలంటే కుదరదు అంటే కుదరొచ్చు. ఓకే, నేను ఐఐటిలో ఐఐఎంలో లేకపోతే మంచి టాప్ కాలేజీలో చదివి అప్పుడు అక్కడ క్యాంపస్లో వస్తే కుదురుతుంది, మంచిగా జరుగుతుంది. కానీ అక్కడ కూడా సిచ్యువేషన్ బాగాలేదు. మనకు కోవిడ్ సిచ్యువేషన్లో చాలా ఇబ్బంది అయింది, కాలేజీకి వెళ్ళని పరిస్థితి, ఉద్యోగాలు చాలామంది పోయినాయి ప్రపంచం మొత్తం. సో అలాంటి డిజాస్టర్స్ కూడా వస్తాయి. అలాంటప్పుడు ఏంటి, నువ్వు రోడ్లో వెళ్తుంటే ఫస్ట్ కావాల్సింది జేబులో వేసుకుంటావు. ఓకే, నీళ్లు దొరికితే నీళ్లు తాగుతావు, అంతేగాని బిర్యానీ వెంటనే దొరకాలంటే దొరకదు. అలానే ఉద్యోగ విషయంలో కూడా ఏంటి, దొరికింది ఏదైనా ఉంటే వేసుకో. ఓకే, నీ మెయిన్ గోల్ ఏంటి, నీ టెక్నాలజీనో నువ్వు ఏది కొట్టాలనుకుంటున్నా అది మెయిన్ గోల్ పెట్టుకో. కానీ ఫస్ట్ ఏదైనా దొరికిందా వేసుకో, మంచి ఎక్స్పీరియన్స్ తెచ్చుకో, ఆ ఎక్స్పీరియన్స్ వైజ్గా వెళ్ళు. నీ ఎండ్ గోల్ పెట్టుకొని రీచ్ అవ్వు, అంతే. థ్యాంక్ యూ.